వెల్కమ్ టు మనీస్ వరల్డ్ ఫ్రెండ్స్. ఇవాళ లెస్ ఇంగ్రీడియంట్స్ చూసారా? చికెన్ అండి ఇది. చికెన్ సుక్కా అంటారు చూసారా? హోటల్స్‌లో అమ్ముతారే. ఇది మన అమ్మమ్మోళ్ళు ఏ స్టైల్‌లో చేశారో ఆ స్టైల్‌లో మనం చేసుకుందామండి. ఇందుకోసం మనమండి చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నా నేను. నార్మల్‌గా దీన్ని బోన్‌లెస్, స్కిన్‌లెస్‌తో చేస్తారండి. మెత్తటి పీసులతోనే చేస్తారు. నాకు బోన్స్ లేకపోతే నాకు నచ్చదండి చికెన్. అందువల్ల బోన్స్‌తో పాటు వేశాను. అండ్ స్కిన్ కూడా నా ఫేవరెటే అండి. స్కిన్ విత్ స్కిన్. హాఫ్ కేజీ చికెన్ పీసుల్ని అండి ఒక ప్యాన్‌లో వేసుకొని, తగినంత కారము, కొద్దిగా ఆయిల్ వేసి, అన్నీ రాగానే వేస్తున్నానండి. ఏది ఫ్రై చేయడం లేదు. అల్లం అండి ఇది. ఒక ఒక స్పూన్ అల్లం దంచి వేసుకున్నానండి నేను. సాల్ట్ అండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని చికెన్ సుక్కా అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అలాగే తినేయొచ్చండి. బ్రెడ్‌తో కూడా తినొచ్చు. చపాతీకి బావుంటది. రైస్‌లో కూడా కలిపి తినొచ్చు. స్టార్టర్స్‌తో చాలా బావుంటుందండి ఇది. ఉప్పు, కారం అంతా వేసి బాగా కలుపుకున్న తర్వాత అండి తగినంత నీరు పోసి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి మనము కుక్ చేసుకోవాలి బాగా. చికెన్ ఉడికేంత వరకు. చికెన్ బాగా ఉడుకుతా ఉంది చూసారా? మూత పెట్టనే లేదండి. అలాగే ఉడికిస్తున్నాను. నాకు బోన్స్ ఇష్టం కాబట్టి బోన్‌లెస్ అయితే చాలా బాగుంటుందండి. నాకు బోన్‌లెస్ నచ్చదు కాబట్టి ఇలా చేస్తున్నా. చికెన్ బాగా ఉడికిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పిడికెడు వెల్లుల్లిపాయలు దంచి అందులో మిక్స్ చేసి ఫ్రై చేస్తూ ఉండాలి. వెల్లుల్లిపాయలు వేగాక, ఫ్రై అయ్యాక నెయ్యి అండి ఇది. అయిపోయిందండి. ఇంట్లో నెయ్యి అయినా కూడా ఉన్నది ఒక 3 స్పూన్స్ ఉన్నింది. మొత్తం పోసేసానండి. నెయ్యి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి దీనికి. నెయ్యి వేసి బాగా మనము రోస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి ఇది. ఫ్రై చేసిన తర్వాత చూసారా ఎలా ఉందో? ఒక పిడికెడు జీడిపప్పులండి. అలాగే ఫ్రై చేసింది కాదు అలాగే వేసుకోవాలి. ఇది డెకరేషన్ కోసమే అండి. ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు. లేకుంటే స్కిప్ చేయొచ్చండి. జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకొని చూసారా ఎలా ఉందో చికెను? టెంప్టింగ్‌గా ఉంది కదా! ఇదండి ప్యాన్‌లో చేస్తేనే టేస్టీగా ఉంటుందండి. కుక్కర్‌లో చేయొద్దండి. అంతేనండి. జీడిపప్పు వేసినాక బాగా ఫ్రై చేసుకొని మనం డిష్ ఔట్ చేసుకోవడమే. టేస్టీ మటన్ సుక్క రెడీ. చపాతీకి నేనైతే బ్రెడ్‌లో తిన్నానండి. రైస్‌కి అన్నిటికి చాలా బావుంటుంది. ఉత్తది అలాగే తినేయొచ్చండి నిజం చెప్పాలంటే. టేస్టీ చికెన్ సుక్క రెడీ. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.